చేసుకోవాలండి ఈ విధంగా. అలాంటి దబ్బర్లు అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది. ఇందాక మనం పెనం మీద వేసుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, మెంతులు, అవైతే ఇప్పుడు తెల్లగడ్డేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకునే బదులు దంచుకున్న ఇంకా బెస్ట్ ఉంటుంది. ఆ పొడిని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేను. ఈ పొడి వేసాక ఇంట్లో అయితే గుమ్మలు అయితే ఎంత వస్తున్నాయో అసలు. లాస్ట్ ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి లేకుంటే లేదు, ఆప్షనల్. ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మ కాలం నాటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీగా ఉంటుంది ఈ చేపల పులుసు. ఈ చేసుకున్న రోజు కన్నా మరుసటి రోజు తింటే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఇది వరకు కూర సెట్టుల్లో చేసుకొని ఉట్టి మీద పెట్టేవాళ్ళు అండి చేపల పులుసు, బెండకాయ వేసి చేసేవాళ్ళు. అది ఇంకా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఎక్కడ ముక్క అయితే చెదరలేదు.